ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావండి ఆపరు బయటే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో అబ్బా అయ్యో మమ్మీ బేబీ సరదా ఈ మాస్క్ పెట్టుకో. నేను వీల్ చైర్లో కూర్చుంటాను. నన్ను చూసుకుంటూ పెట్టుకోవచ్చు. ఏమండి అపూర్వ మనల్ని చూసేసి ఉంటుందా అండి? లేదు సరదా, చూసుండకపోవచ్చు. చూసుంటే పేరు పెట్టి పిలిచి మరీ గొడవ పడేది కదా. నువ్వు టెన్షన్ పడుకో. ఈ వాచ్ కేపీ వాళ్ళ యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ కదూ? కన్ఫర్మ్గా అదే. కేపీ ఇదిగో అమ్మాయి, డాక్టర్ గారు రమ్మంటున్నారు. పిని, నువ్వు దగ్గరుండి నక్షత్రం చూపించు. నేను ఈ లోపు హాస్పిటల్ వెతకాలి. డాక్టర్ గారు లోపలే ఉన్నారమ్మాయి, వెతకడం ఎందుకు? బా పిన్ని, నేను వెతకాలనుకుంటుంది డాక్టర్ని కాదు, కేపీని. ఇదిగో వాచి చూపించి చచ్చిపోయిన కేపీని వెతకాలంటున్నావేంటమ్మాయి? నాకేం అర్థం కావడం లేదు. అబ్బా పిన్ని, కేపీ చావలేదని నేను మొట్టమొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను కదా. ఇది వాడి వాచే. నేను బావా వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి కొనిచ్చిన వాచ్. నా ఊహ నిజమైతే ఆ కేపీ డాక్టర్ క్యాబిన్ నుంచి బయటకొస్తూ మనల్ని చూసి ఎటు పారిపోయి ఉంటాడు. ఆ కంగారులోనే ఈ వాచ్ పడిపోయినట్టుంది. వాచ్ పడిపోయినా చూసుకోలేదు అంటే వాడు ఈ సరౌండింగ్స్ లోనే తప్పించుకుని తిరుగుతున్నాడు పిన్ని. మనల్ని చూసి తప్పించుకునే అంత తేలిగ్గా ఈ హాస్పిటల్ నుంచి తప్పించుకోలేడు. అంగుళం అంగుళం వెతికాననుకో దొరికేస్తాడు. ఈ రోజు నేను వాడిని పట్టుకుని తీరుతాను. అది కాదమ్మాయి, మొన్న మన మీరాకి కల్లోకొచ్చినట్టు ఇప్పుడు వాడి ఆత్మ నీకు ఎదురొచ్చిందేమో. లేనిపోని రిస్క్ తీసుకుంటున్నావేమో అమ్మాయి. హాస్పిటల్లో ఉన్నాం కదా అని అనవసరంగా నువ్వు రిస్క్ తీసుకోకు. ఇంకా నన్ను ఇరిటేట్ చేసావు అనుకో, నీ తల మీద కొబ్బరికాయ పోతుంది. వెళ్ళు, వెళ్ళి నక్షత్రం చూపించు. ఓ సరే సరే. నర్స్, వెళ్ళి తన కేస్ షీట్ తీసుకురా. అలాగే సార్. పేరేంటి? అసలు పేరైతే సుజాత అండి.
ఆ పేరుతో నన్నెవ్వరూ గుర్తుపట్టరు. అందరికీ గోరింటాకు పిన్నిగానే తెలుసు. గోరింటాకు డాక్టర్ గారు అడిగింది నన్ను. ఓ, తన పేరండి? నక్షత్ర అండి. గోరింటాకు నేను చెప్తాను, నువ్వు ఆ, నక్షత్ర డాక్టర్ గారు. పెళ్ళయిందమ్మా? కాలేదు డాక్టర్. ఇంట్లో సంబంధాలు వెతుకుతున్నారు. మైసెల్ఫ్ నేను కూడా వెతుక్కుంటున్నాను అనుకోండి. హలో మేడం, మీరు పేషెంట్ కాదు కదా, నేను పేషెంట్ని అడుగుతున్నాను. మీరు కాస్త సైలెంట్గా ఉండండి. సార్ ఇదిగోండి. మీరు చెప్పండి, పెళ్ళయిందా? అయ్యింది డాక్టర్ గారు. ఐ సీ. మీ బ్యాక్ బోన్ చిన్న క్రాక్ ఇచ్చింది. మీరు కొన్ని రోజులు సంసారానికి దూరంగా ఉండాలి. కొన్ని రోజులంటే ఇంచుమించుగా ఎన్ని రోజులు డాక్టర్? మీకు పెళ్లి కాలేదు కదండి. అవును కదూ, మర్చిపోయాను. ముందు మీరు బయటకు వెళ్ళి కూర్చోండి, కావాలంటే మళ్ళీ పిలుస్తాను. వద్దులేండి డాక్టర్ గారు, ఇక నేనేం మాట్లాడను. ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా. మీరు చెప్పండి. ఎలా భరిస్తున్నారమ్మా ఈ ముసలావిడిని? ప్లీజ్ డాక్టర్, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. నాకు పెళ్లి కాలేదు, నేను ఇంకా కుమారునే. అంత వయసు కూడా ఏం రాలేదు. చూడండమ్మా, నా పేషెంట్కి నేను చెప్పేదేదో చెప్పనివ్వండి, ఆ తర్వాత మీరు చెప్పిందంతా వింటాను. ఆ, చూడమ్మా నక్షత్ర, నువ్వు కంప్లీట్గా 1 వీక్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఎలాగూ పెళ్ళైందంటున్నావు గనుక మీ వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. దగ్గరుండి నిన్ను నడిపించడంతో పాటు అన్ని రకాల సేవలు ఆయనతోనే చేయించుకోమ్మా. చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చేయించమని చెప్పు. అంటే భర్తతో కాకుండా ఈ సేవలు ఎవరితోనైనా చేయించుకోవచ్చా డాక్టర్? భర్త చేసే సేవలో ప్రేమ ఉంటుందమ్మా. అది మనసుకి సంతోషాన్నిస్తుంది. ఇదిగో ఇలాంటి వాళ్ళతో ఆ సేవలు చేయించుకుంటే తలనొప్పి తప్ప ఇంకేం మిగలదు. అర్థమైందమ్మా? అలాగే డాక్టర్. ah